నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కష్టపడి చదివితే సర్కార్ కొలువులు మీ సొంతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం మరెక్కడా లేదు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న బాక్సింగ్ ఛాంపియన్ ఘన స్వాగతం పలికిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ప్రశాంత్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూసి ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు నిర్మల్ జిల్లా ముతోల్ బాలికల ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులను ఆయన ప్రారంభించారు కార్యక్రమంలో సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ తెరాస మండల అధ్యక్షుడు ఆఫ్రోజ్ ఖాన్ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ రాజేందర్ గారు అదేవిధంగా ముఖ్య అతిథిగా మరి మన మండల అధ్యక్షుడు ఆయిషా అఫ్రోజ్ ఖాన్ గారు అదేవిధంగా జెడ్పీటీసీ మరి సూర్యరెడ్డి గారు మరి తాలూకా మునల్ కాపు సంఘం అధ్యక్షుడు రమేష్ గారు అదేవిధంగా రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు రామరెడ్డి గారు బ్లాక్ వస్తుంది దాదా టెంట్ ప్రాబ్లం అది మళ్ళా చెక్ ఇచ్చినప్పుడు అది ఇస్తారు కదా గ్రామ పంచాయతీ మెంబర్స్ ధన్యవాదాలు ఇంతకుముందే మరి ఇక్కడ మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా అయితే మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్కూల్స్ విద్యాలయాలు బాగుపడాలని మంచి శ్రద్ధతో ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఒకేసారి ఇప్పుడు మన గ్రామంలో ప్రస్తుతానికి ఇక్కడ నయాబాద్లో తర్వాత ఇక్కడ గర్ల్స్ స్కూల్కు ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు 30 లక్షలతో మరి ఇంకా రాబోయే రోజుల్లో అతి త్వరలోనే జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కానీ ఇతర స్కూల్ కానీ దానికి కూడా నిధులు మంజూరు కాబోతున్నాయి దానివల్ల మరి స్కూల్లో కరెంటు కానీ నీటి సౌకర్యం కానీ ఏమైనా రిపేర్స్ ఉంటే రిపేర్ కానీ కొత్త అడిషనల్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా కాబోతున్నాయి దాంతోపాటు మరి ఇక్కడ ఇప్పుడే చాలా రోజుల నుంచి మన రైతులు ఈ కర్మల శివారం ఏదైతే ఉందో ఆ శివారం పోవడానికి ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మరి ముఖ్యంగా బ్రిడ్జ్ గురించి కూడా ఇప్పుడే మాట్లాడే బ్రిడ్జ్ కూడా చాలా అవసరమే అందరూ కూడా మరి ఎంపీపీ గారితో పాటు సర్పంచ్ గారు డిప్యూటీస్ గారు పెద్దలు అందరూ కూడా చెప్పి ఎంపీటీసీలు అక్కడ ఉన్న ఎంపీటీసీ అందరూ కూడా చెప్పడం జరిగింది చూసినా కూడా అక్కడ చాలా అవసరమే దానికి కూడా ప్రయత్నం చేస్తాం ప్రస్తుతానికి అక్కడ పోవటానికి రండి సర్పంచ్ గారు రండి రోడ్డు కూడా చాలా అవసరం దానికోసం ఇప్పుడే వాల్మేషన్ రోడ్ కొరకు అక్కడ ఒక 2 లక్షలు మంజూరు చేయడం జరిగింది అది కాకుండా మరి కాంపౌండ్ ఇంకా రోడ్స్ కూడా చిన్న పోవడానికి అవసరం ఉన్నది అది కూడా 50 రోజుల్లో తప్పకుండా నిధులు మంజూరు చేయడానికి ప్రయత్నిస్తాం అయితే ఇక్కడ మరి మనం గత సంవత్సరమే మన సంఘ సభ్యులందరూ కూడా మరి మనకు ఇక్కడ ప్రారంభోత్సవానికి ఇవ్వడం జరిగింది ఆ రోజున మనం అందరం మీ అందరి సమక్షంలో మనం కూడా చూసాం నిధులు అప్పుడు రాలేదు ఎందుకంటే కరోనా ఉండటం వల్ల నిధుల కొరత వల్ల రాలేదు మరి ఇప్పుడే మొన్ననే మరి రాజేశ్వర్ గారు సమితి సభ్యులు కూడా రావడం జరిగింది వచ్చి పెండింగ్ ఉన్న నిధులు యువత కష్టపడి చదివితే కోరుకున్న సర్కార్ కొలువు సొంతం అవుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అన్నారు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ భవనంలో నిర్వహించిన ఉచిత పోటీ పరీక్షల శిక్షణా తరగతులను ఆయన పరిశీలించారు విద్యార్థులకు నోట్బుక్స్ అందజేసి దిశానిర్దేశం చేశారు కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ సర్వర్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు డైలీ ప్రోగ్రెస్ నేను చూసుకున్నాను నాకు వేరే ఆఫీసెస్ రిపోర్ట్ చేస్తున్నాను అన్నీ మంచిగా జరుగుతుంది నేను అనుకుంటున్నాను రిగార్డింగ్ స్టడీ మెటీరియల్స్ ఆల్రెడీ ప్రింటింగ్ పెట్టింది సో మీకు ఒక 2-3 డేస్లో స్టడీ మెటీరియల్ అన్నీ వస్తుంది ఒక 11 బుక్స్ వేరే సబ్జెక్ట్స్ ప్లస్ ఒక 2 ఓల్డ్ క్వశ్చన్ పేపర్ నోట్బుక్స్ అది రెడీ అవుతుంది అట్లా యాప్స్కి ఆల్రెడీ మీరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇచ్చారనుకుంటున్నాను యాప్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది వితిన్ 2-3 డేస్ మీకు ఇన్స్టాల్ చేపిస్తారు చేస్తే దాంట్లో కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ ట్రైనింగ్ అయిన తర్వాత కూడా దాంట్లో వీడియోస్ ఉంటుంది అరౌండ్ 600 అవర్స్ ప్లస్ 1800 వీడియోస్ ఉన్నాయి ఓవరాల్ సో దాంట్లో మీకు ఏదైనా టాపిక్ మిస్ అయిపోయే డౌట్ ఉంటే నాకు
మొబైల్లోనే మీరు అటెంప్ట్ చేసుకుంటే ఇమీడియట్ 5 minutes ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో ఈ ఆపర్చునిటీస్ యూజ్ చేసుకుంటూ పెద్ద రిక్రూట్మెంట్ 17,000 ప్లస్ పోలీస్ జాబ్స్ వచ్చింది. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మీకు దొరకదు. సో పాస్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. మనకు ఆస్పిరెంట్స్ చూస్తే జిల్లా వైజ్ చూస్తే కూడా ఆస్పిరెంట్స్ కూడా మనకు 2,000 to 3,000 ఒక జిల్లా నుంచి ఉండొచ్చు. వేకెన్సీస్ కూడా మంచిగానే ఉంది. కాబట్టి రైతు రాజ్యం కాంగ్రెస్ తోని సాధ్యమని జీడీ నగర్ సర్పంచ్ కేశవరాం కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షుడు సూర సమ్మయ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలోని బుగ్గ రోడ్డు వద్ద ఉపాధి హామీ కార్మికులతో రచ్చబండ నిర్వహించారు. కార్యక్రమంలో కేశవరాం కాంట్రాక్ట్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కాల్వ అంజయ్య యాదవ్, గండికోట బొబ్బిలిరాజ్, కాల్వ తిరుపతి, వీరేందర్ సింగ్ పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత పనిచేసిందో అవన్నీ గుర్తు చేయాలని చెప్పని రచ్చబండ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే శ్రీధర్బాబు గారు ప్రతి మహిళని కలవాలా, ప్రతి రైతును కలవాలని చెప్పని ఆయన ఆదేశాల మేరకు ఇలా మేము అందరితో మీటింగ్ కోసం ఇలా వచ్చినాం. ఇలా దేవుని దేవాల 100 రోజుల పని లేకపోతే ఊహించుకోరు. ఈ నాట్లు వరి మిషన్లు వచ్చినందుకు ఇలా ఏది మొత్తం యంత్రాలు వచ్చే వరకు పని లేకుండా అయిపోయింది. అది 100 రోజుల పని మళ్ళీ ఎంతోమంది గరీబులు బతుకుతారని చెప్పని సోనియా గాంధీ ఆనాడే ఆలోచన చేసి ఈ 100 రోజుల పని అనేది తయారు చేస్తే మహిళలు వాళ్ళ కాళ్ళని వాళ్ళు నిలబడతారు, భర్తని చేయిగా పడుకోవద్దు. ఎక్కడైతే గరీబ్ కుటుంబాలు ఉంటారో గరీబ్ కుటుంబాలు పని ఉపయోగించుకోవాలని చెప్పని ఇలా రచ్చబండ కార్యక్రమం. ఆ ఉద్దేశాలను మీతో మాట్లాడి అప్పుడెట్లుండి ఇప్పటిండి అనే కార్యక్రమం ద్వారా మీతో నేను దగ్గర కావాలని చెప్పని ఆలోచనతో మన రుణాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులైతే ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంగా. అప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉండే, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఎంత అయింది, నూనె ప్యాకెట్ల ధర ఎంత అయింది, ఏమన్నా సామాను వందమన్నా మీ పప్పులు ఉప్పులు వందమన్నా ఇలా రేట్లు ఎట్లున్నాయి. ఇలా కనీస గరీబుడు బతికే పరిస్థితి ప్రభుత్వం ఉన్నదా? ఆరోగ్యశ్రీ ఉండే, ఎంత పెద్ద యాక్సిడెంట్ కానీ పెద్ద పెద్ద కోటీశ్వరుడు హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ చేసుకునే విధంగా మన గరీబోడు కూడా పోయి అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం అప్పుడు ఉండే. పిల్లలు చదువులో దూరమైన వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ అని కాలేజీలో మొత్తం ఫీజు, ఇంజనీరింగ్ మొత్తం అయినా డిగ్రీ అయినా మొత్తం ఫీజు అంతా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం కట్టింది. ఇలా రూపాయి బిల్లు లేదు, ఈ పావుల వాటి రుణాలు లేవు. ఆ రుణాలు తీసుకొని కూడా ఇలా మహిళలు భయపడే పరిస్థితి అలా వచ్చింది. ఎందుకంటే రూపాయికి రూపాయి వడ్డేసి ఎవరిని కూడా బ్యాంకుల దగ్గరకు రానివ్వకుండా చేసింది. అందుకనే ఇలా గ్యాస్ సిలిండర్ అయితే ₹1,049 ₹1,050. అలాంటి ₹400 ఉన్నప్పుడే మళ్ళీ ఆధార్ కార్డు ఎవరికైతే ఉందో, రేషన్ కార్డు ఉందో వాళ్ళకి మళ్ళీ బ్యాంకులో పైసలు పడ్డాయి. ఇలా రూపాయి బిల్లు పైసలు పడతారు. నిత్యావసరాల ధరలను అరికట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా అంతర్గాం పాలకుర్తి మండలాల తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయా తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గుమ్మడి వెంకన్న, ఈదునూరి నరేష్, ఏ శంకర్ రామాచారి, మేరుగు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 10 వామపక్షాల పార్టీ రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా ఇవాళ నిత్యావసర సరుకులు తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అన్ని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇలా ధరలు అనేక పెంచుతూ ఉన్నారు. ఇలా పప్పులు ఉప్పులు ఇలా అనేక విధాలుగా ధరలు పెంచి, పెట్రోల్ గ్యాసు ధరలు పెంచి ఇలా సామాన్య మానవుడు బతికేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇలా ధరలు తగ్గిస్తే తప్ప మామూలుగా అటువంటి బతికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఏదైతే ఉందో ఈ విషయాలపైన 30 తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఉపయోగిత ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలకు పిలుపునిస్తాను. లేదంటే ఈ అన్నిటి కల్చర్ శక్తులతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు ఈ ధరలు తగ్గించే వరకు ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మేము సిపిఎంఎల్ యూనియన్స్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాలు
నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేద ప్రజలపైన మోయలేని భారాన్ని మోపుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్ష పార్టీల నాయకత్వంలో ఇవాళ మొత్తం మండల కేంద్రాలలో ధర్నాలు నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మరి అంతర్గా మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినటువంటి ధరలను పెట్రోల్ ధరలు కావచ్చు, డీజిల్ ధర కావచ్చు, వంట గ్యాస్ ధర కావచ్చు, నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు వెంటనే తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. లేనట్లయితే జరగబోయే ఆందోళనలకు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గాని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గాని ఇవాళ ఆలోచించి పేద ప్రజలపైన మోపినటువంటి భారాల్ని వెంటనే తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు చేసి ర్యాలీలు తీసి ఇవాళ వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క అధిక ధరలను అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెరుగుతున్న నిత్యావసరాల ధరలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కత్రోజ్ రమేష్ కి వినతి పత్రం అందజేశారు. వామపక్ష పార్టీల నాయకుల కోడిపుంజుల రాచన్న, వై యాకయ్య, గౌతమ్ గోవర్ధన్, కె కనకరాజు తదితరులు పాల్గొన్నారు. వామపక్ష పార్టీల పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లాలో కూడా వామపక్ష పార్టీలు 14 మండలాల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలను తగ్గించాలని ఇవాళ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ మోడీ అధికారంలోకి వచ్చే ముందు గత 8 సంవత్సరాల క్రితం 400 పైచిలకు గ్యాస్ ఉంటే 8 సంవత్సరాలు దాటిన తర్వాత మోడీ ప్రభుత్వంలో 1100 రూపాయల గ్యాస్ పెంచడం అనేది జరిగింది. ఇవాళ నూనె రేటు 60 రూపాయలు 50 రూపాయలు ఉంటే ఇవాళ మోడీ ప్రభుత్వంలో ఇవాళ అది 220 రూపాయల పైచిలకు అయింది. ఇవాళ అంతేకాదు ఒకవైపు రేట్లు పెంచేస్తున్నాడు, సామాన్యుల కందలేని పరిస్థితిలో ఉంది. మరొక వైపు అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పాడు, నేను కనుక అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తానని ప్రకటించాడు. ఈ రోజు అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాల తర్వాత 16 కోట్ల మందిని ఇవాళ ఉద్యోగులు ఊడబిక్కేశాడు, నిరుద్యోగులు చేశాడు, కరోనా పేరుతోటి కాటు వేశాడు, మాటి వేసి వాళ్ళని చంపేసిన పరిస్థితి ఉంది మోడీ ప్రభుత్వం. అందుకోసమే ఇవాళ నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయింది దేశంలో. ఇవాళ సమాన పనికి సమాన వేతనం లేకుండా అయిపోయింది, ప్రభుత్వ రంగ పరిశ్రమలు లేకుండా అయిపోయినాయి. ఇవాళ మరి పేద ప్రజల పైన ఒకవైపు మతోన్మాదం పేరుతోటి మరొక వైపు ఆర్థిక భారంతో ఇవాళ దాడి జరుగుతున్న స్థితి ఉంది. అంతేకాదు ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ పోటీ పడుతున్నాడు. నేనే తక్కువ కాదనేటట్టుగా ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇవాళ గ్యాస్ ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచాడు, ఆర్టీ ఛార్జీలు పెంచాడు. ఇవాళ రకరకాల పేరుతోటి ఇవాళ సెంటిమెంట్ పేరుతోటి తెలంగాణ ప్రజలను దెబ్బతీస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఈ విషయాలను వామపక్ష పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తుంది. ఇవాళ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇవాళ బీపీఎల్ కింద ఉన్న వాళ్ళందరికీ 7,500 రూపాయలు చెల్లించాలని చెప్తుంది. అయినా ఏమాత్రం చెవుకెక్కని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని. అందుకోసమే వామపక్ష పార్టీలు ఇవాళ దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో ఐక్యమైనవి. ఇవాళ వామపక్ష ఉద్యమాలను, ఎర్ర జెండా ఉద్యమాలను మరింత ముందు తీసుకుపోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి సామాన్య ప్రజలపైన భారాలు మోపకుండా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దీని నుండైనా మీరు వెనుకకు తగ్గానని, లేకపోతే దేశంలో, రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరి వామపక్ష ఉద్యమాలు కొనసాగుతాయని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తుంది. తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం దేశంలో మరెక్కడా లేదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్తో కలిసి తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు బాగున్నాయి, మరి మీరు ఎందుకు ఆ సంక్షేమ పథకాలు మీరు తీసుకురావట్లేదు? అదేవిధంగా మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు మేము ఇచ్చిన పేర్లు మార్చారంటారు. ఎక్కడ మార్చారు చెప్పండి. ఒకటి వాళ్ళే వచ్చి ఇక్కడ బెంగళూరు, కర్ణాటక ప్రజలు వచ్చి ఇక్కడ
కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ వాళ్ళే పొగుడుతున్నారు మన తెలంగాణ రాష్ట్రాన్ని. మరి అదేవిధంగా గతంలో మనం చూసాం, నేను చిన్నప్పుడు బెంగళూరు అంటే అందరూ ఎక్కడేవారు. బెంగళూరు అంత ఇమేజ్ ఉండేది, స్టూడెంట్స్ కానీ కాలేజెస్ కానీ అంత బ్రాండ్ ఇమేజ్ ఉండేది. బెంగళూరుని 4 ఏళ్లలో మొత్తం నాశనం చేసింది ఎవరు? మరి పరిపాలన గురించి వస్తే ఇప్పుడు వరకు మీరు ఎంతమంది సీఎంలు చేంజ్ చేశారు? కర్ణాటకలో ఇప్పుడు ఎంతమంది సీఎంలు చేంజ్ అయ్యారు? ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు. మీరు పరిపాలించేది, అభివృద్ధి చేసేది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు డెఫినెట్ గా. అదేవిధంగా మన బండి సంజయ్ ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి అవకాశం అంటే ఏం ఇస్తావు? నువ్వు మసీదులు తవ్వుతావా? నీకు అవకాశం తెలంగాణ ఇస్తే నువ్వు మసీదులన్నీ తవ్వి నాశనం చేస్తావా? బండి సంజయ్ అడుగుతున్నాం మేము, ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వంటే నువ్వు ఛాన్స్ దేని గురించి అడుగుతున్నావు? ఆ మాట తర్వాత మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, మసీదులన్నీ తవ్వాలి. అది ఎంత తప్పదు? మీరు ఇమేజ్ ని పోగొడుతున్నారు. మీరు అపోజిషన్ లో ఉండి కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పోగొట్టి స్పీచ్లు ఎవరు రాకుండా ఉండాలి ఇక్కడ హైదరాబాద్ నగరంలో, మత కలవరం సృష్టించాలనే ప్లానింగ్ తో మీరు బీజేపీ పడుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు పరిపాలిస్తున్నారు అనేది. మరి ఇవన్నీ కూడా మనం కర్ణాటక మరి సీఎం మన ప్రైమ్ మినిస్టర్ గారికి మీ ద్వారా చెప్తున్నాను, ఇవన్నీ తెలుసుకుని మాట్లాడండి. ఇక్కడ అన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగి నెంబర్ 1 సిటీగా భారతదేశంలో హైదరాబాద్ నగరం ఉండడం జరిగింది. మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు తెలంగాణ ప్రజలు. మీరు వచ్చి ఇక్కడ చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదు. రాబోయే ఎలక్షన్స్ లో ఫస్ట్ మీరు కర్ణాటకలో గెలిచి చూపించండి. రేపు వచ్చేది కర్ణాటక ఎలక్షన్స్, అక్కడ గెలిచి మాట్లాడండి. అక్కడ ఛాన్సే లేదు మీకు. ఇంతమంది సీఎంలు చేంజ్ చేసి మొత్తం బెంగళూరు సిటీనే నాశనం చేశారు. బెంగళూరు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఎవరైనా బయటకు వెళ్ళాలంటే మినిమం 2 గంటలు జర్నీ చేయాలి. మరి అంత మంచి సిటీని మీరు 4 ఏళ్లలో నాశనం చేసి వాళ్ళు వచ్చి మాకు తెలంగాణ ప్రజలు కళ్ళబుల్లి కవర్ చెప్తున్నారు. మరి ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శాంతియుతంగా ఉన్న అన్ని మతస్థులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కుట్ర పన్నుతున్నారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. వెంటనే ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవుడు ఆయన మనస్సు మార్చాలని, ఆయన మహమ్మదీయులకు, క్రైస్తవులకు, మైనారిటీలకు క్షమాపణ చెప్పాలని కోరుకుందాం. ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పకపోతే ఆయన్ని దేవుని చేతికి అప్పగిద్దాం. దేవుడు తగిన కాలమందు ఈ ప్రపంచంలో సదాము హుస్సేన్నే విడిచిపెట్టలే. తన ప్రజల మీద దాడులు చేస్తే అనేక మంది హిందూ ఫెనాటిక్స్నే విడిచిపెట్టలే. ఒక పాస్టర్ ఖురాన్ బర్నింగ్ చేస్తుంటే 2010 సెప్టెంబర్ 11ని ఆయనకి 27 గంటలు నేను దైవబోధ చేసి ప్రార్థన చేస్తే ఆయన మనసు మారింది. ఆయన బ్రతుకున్నారు, చక్కగా దేవుని పని చేసుకుంటున్నారు. మనసు బారకపోతే నువ్వు కూడా నాశనం అవుతావు. ఎందుకంటే నీవు పలికిన మాటల ద్వారా, నువ్వు చేస్తున్న కార్యముల ద్వారా కొన్ని 100 మంది, చెప్పాలంటే 1000 మంది, లక్షల మంది చనిపోయారు. మనం మాట్లాడే ముందు, ప్రజల్ని రెచ్చగొట్టే ముందు, ఇతరుల్ని అవమానించే ముందు हमारा साथ है, यीशु मसीह हमारा साथ है. अरे हम किसको डरेंगे? डर के कितना दिन जीवन कटेंगे? जेतबले आमर प्रभु आमर सहित अछंती, ईश्वर जदि आमर सहित अछंती, भगवान जदि आमर सहित अछंती, आमे काहाकु डरिबु? डरिबार आवश्यकता कोन अछि? When God Almighty is with us, Allah is with us, Jesus is with us, the Lord God Almighty is with us. The Bible says, fear not those who can only attack your bodies, but fear God Almighty, who can throw you into the lake of fire. Nadda ji is the BJP president today. 2016 June, several times he came to my hotel, while Pedireddy ji and Shangri-La Hotel Presidential Suite, asked me, would you please lay hands and pray? BJP president. Are you, Sanjay, you are a local guy today. If I want, you will be replaced with Kishan Reddy or somebody else. JP Nadda ji is a BJP president. Humble man. See how
You please look at the media, Doctor, how nice he is. God-fearing, God-loving. I never heard him speak any evil words toward. ది చెన్నై సిల్క్స్ శ్రీ కుమరన్ గోల్డ్ అండ్ డైమండ్స్ గజానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వయంవర మహోత్సవం పేరిట వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మహేష్ తెలిపారు. కుకట్పల్లి ప్రశాంత్ నగర్లోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో మేనేజర్స్ వినయ్, రామలింగం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను మహేష్ ఏజిఎం చెన్నై సిల్క్స్ మాట్లాడుతున్నా. ఇప్పుడు ఖమ్మం ఆదివారంలో 6 to 8 వరకు స్వయంవరం వేదిక ఇక్కడ ఫంక్షన్ పూజతోటి జరుగుతుంది. దానికోసం అందరం ఇక్కడ చుట్టుపక్కల ఉండడం, మీరు పెళ్ళి కానీ బాబు కానీ మంచిగా జరగాలంటే ఆలోచనతో అందరం ఇక్కడ ఫంక్షన్కి రండి, పూజలో పార్టిసిపేట్ చేసి మంచిగా పని జరగాలంటే మన ఆలోచన. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి, నా పేరు శివనాగేశ్వరరావు. ఇక్కడ చెన్నై సిల్క్ శ్రీ కుమరన్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ అధినేత శ్రీ పీకే ఆరుమురుగన్ గారు ఈ సంస్థను స్థాపింపజేశారు. వారు ఈ యొక్క జంట నగరాలు కాక ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సేవాభాగ్యంతో వారికి సేవను అందించాలని ఇక్కడ స్వయంవర వేదికను స్టార్ట్ చేస్తున్నారు. దీనివలన ఈ వేదిక నుంచి ఫ్రీ రిజిస్ట్రేషన్, అందరూ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు, ఎలాంటి ఛార్జెస్ లేవు. అదే కాకుండా పీకే మన యొక్క ఈ సంస్థ అధినేత గారు పీకే ఆరుమురుగన్ గారు స్కై సిస్టమ్ సింప్లిఫైడ్ కుండలిని యోగా వేదాద్రి మహర్షి వారిచే డెవలప్ చేసినటువంటి ఈ సిస్టమ్ని ఈ సంస్థ ద్వారా ప్రజలందరికీ అందజేయటానికి కూడాను వారు ఈ సంస్థని, ఈ ట్రస్ట్ని, గజానంద ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ చెన్నైలో, తమిళనాడు నందు అనేకమైనటువంటి సేవలను అందిస్తూ ప్రజల యొక్క ఆదరణను పొందింది. ఆ యొక్క ఆదరాభిమానాలతో వారు ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని పొందగలిగినారు తమిళనాడులో. అదే సంస్థ ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కుక్కడపల్లి దగ్గర బాలానగర్ మెట్రో స్టేషన్ పక్కన వారి సంస్థ యందు ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ ద్వారా పేద పిల్లలకు స్కూల్స్లోను కాలేజెస్లో కూడాను ఈ సులభతర వ్యాయామములు, సులభతర కుండలిని యోగ సాధనను, కాయకల్ప యోగాన్ని వీరు వారి సంస్థ ద్వారా నేర్పించడానికి వారి కంకణం కట్టుకుని ఈ తెలుగు రాష్ట్రాలకి ఈ సంస్థను అందిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా మనమందరము ఎంతో ఉపయోగకరమైనటువంటి యోగాభ్యాసమును పొందగలుగుతాము. అంతేకాక గర్భిణీ స్త్రీలకు స్పెషల్ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారు సంస్థ నుంచి. దీనివలన ఎంతో ఉన్నతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంతానాన్ని పొందగలుగుతారు. అదే కాక ఇక శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్కు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వమే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కనుక అనేక సమస్యలతో పేద పడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రం కుదుట పడుతుంది. క్రీడలకు అదేవిధంగా టూరిజానికి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి మరి ప్రపంచ స్థాయిలో గుర్తింపు అయ్యేటట్లు ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో కూడా క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలని మొన్ననే ముఖ్యమంత్రి గారు గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు, గ్రామీణ స్థాయిలో కమిటీలు, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చేసి భవిష్యత్తులో దేశానికే క్రీడాకారులను తెలంగాణ నుంచి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ప్రకటించడం జరిగింది. ఈరోజు నిజామాబాద్ జిల్లా అన్నందుకు మా ప్రశాంత్ రెడ్డి గారు ఉదయం నుంచి కూడా ఎప్పుడెప్పుడు వెళ్దాం, మా గడ్డ మీద పుట్టిన మా నిజామాబాద్ బిడ్డ అని చెప్పి మరి వారు ఉదయం నుంచి అన్ని ప్రోగ్రామ్స్ వదులుకొని ఇక్కడ రావడం. మరి ఎంపీ, మన గతంలో ఎంపీగా ఉండి ఎమ్మెల్సీ కవిత గారు కూడా, వారు కూడా వీరు ఢిల్లీలో ఉన్నప్పుడు మాట్లాడి మరి వారికి మేమందరం కూడా ఖచ్చితంగా సహాయం చేస్తాం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా కొద్దిలో 2-3 రోజుల్లోనే పిలుచుకొని వాళ్ళ కుటుంబ సభ్యులను పిలుచుకొని
వారితో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకొని వారికి తగినట్లు ఖచ్చితంగా వారికి అండగా నిలబడతాం మన ప్రభుత్వం అని చెప్పి మరి వారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పేరు తెచ్చేటువంటి ఎవరైనా సరే వారిని గుండెలు అతుక్కునేటువంటి నిజం కేసీఆర్ గారు. రాష్ట్రాన్ని కానీ రాష్ట్ర ప్రజలను కానీ రాష్ట్రానికి పేరు తెచ్చే ఏ వ్యక్తులైనా కూడా కేసీకి ఏమి అయినటువంటి వాళ్ళు పచ్చబడ్డ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తారో మీరు చూస్తూ ఉన్నారు. మరి ఈ సమయం కాదు కానీ మరి బాధ అనిపించి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రిగా ఈ గడ్డ మీద వచ్చినప్పుడు ఎవరైనా కానీ ఏమైనా చేసిపోతారు అనుకుంటాం, కానీ ఈడ లొల్లిళ్ళు పంచి ప్రశాంతంగా ఉండకుండా ఎట్లా పుల్లలు పెట్టాలి, ఎట్లా కాళ్ళ కింద కట్టె పెట్టాలి, తెలంగాణ ఎట్లా కింద పడేయాలి, తెలంగాణ ఎట్లాగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. కష్టపడి చదివితే సర్కార్ కొలువులు మీ సొంతం, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం మరెక్కడా లేదు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న బాక్సింగ్ ఛాంపియన్, ఘన స్వాగతం పలికిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజేతం. నమస్కారం.